అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాపై పెద్ద ఎత్తున దండయాత్ర మొదలుపెట్టారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాలు విధించారు. తాజాగా చైనాకు చెందిన ఏఐ చాట్ బాట్ను నిషేధించాలని అమెరికా సెనేటర్స్ పట్టుబడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ డివైస్ ఉపయోగించరాదని, ఒకవేళ వినియోగిస్తే భారీ ఎత్తున జరిమానాలతో పాటుగా జైలు శిక్ష విధించాలని ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. మరి డీప్ సీక్ను చూసి అమెరికా సెనేటర్లు ఎందుకు భయపడుతున్నారు? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి చైనాపై ప్రత్యక్షంగా దండయాత్ర ప్రారంభించారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ ఎత్తున సుంకాలు పెంచేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ వివిధ దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఆయన చైనాకు చెందిన ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ పై కన్నుపడింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఏఐ చాట్ బాట్ డీప్ సీక్ డివైస్ ను తొలగించాలని అమెరికా సెనేటర్లు పట్టుబడుతున్నారు. ఎవరైనా ఈ డివైస్ ను వినియోగిస్తే భారీ జరిమానాతో పాటు జైలుకు పంపాలనే ఆలోచనలో ఉన్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. అమెరికాకు చెందిన కొంతమంది సెనేటర్లు చైనీస్ ఏఐ చాట్ బాట్ ను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారని వాల్ స్ట్రీట్ పేర్కొంది. కాగా ఈ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం కలిగిన ఈ డివైస్ ను అమెరికాకు చెందిన పౌరులు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో వాడరాదని ఆదేశాలు జారీ చేయనుంది. ఇండిపెండెంట్ అనే మరో పత్రిక కూడా డీప్ సీక్ ను నిషేధించాలని బిల్లు కూడా సిద్ధం చేస్తున్నారని వెల్లడించింది. ఒకవేళ బిల్లు అమల్లోకి వస్తే అమెరికాకు చెందిన పౌరుడు ఈ డివైస్ ను వినియోగిస్తే సుమారు $1 మిలియన్ భారతీయ కరెన్సీ ప్రకారం 8.7 కోట్లు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సుమారు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించాలని నిర్ణయించినట్టుగా ఇండిపెండెంట్ తెలిపింది. ఇదిలా ఉండగా ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ జోష్ హావ్లే ప్రతిపాదించారు. ఇక డీప్ సీక్ నిషేధం విషయానికి వస్తే గతంలో టిక్ టాక్ ను నిషేధించిన విధంగానే నిషేధించాలని చూస్తున్నారు. కాగా టిక్ టాక్ విషయానికి వస్తే ఈ యాప్ అమెరికన్ల డేటా మొత్తం చైనా ప్రభుత్వానికి అందజేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం రిపబ్లికన్ సెనేటర్ హావ్లే డీప్ సీక్ యాప్ సెక్యూరిటీ, ప్రైవసీ, ఎథిక్స్ గురించి పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే డీప్ సీక్ యాప్ విషయానికి వస్తే ఈ యాప్ను ఇంతకు ముందు ఇటలీ నిషేధించింది. కాగా ఇటలీ కూడా ప్రైవసీ కారణంతోనే నిషేధించింది. ఇక అమెరికా విషయానికి వస్తే టెక్సాస్ రాష్ట్రం ఇప్పటికే డీప్ సీక్ ను నిషేధించింది. అలాగే తైవాన్ కూడా డీప్ సీక్ ఏఐ చాట్ బాట్ ను నిషేధించింది. అలాగే ఆస్ట్రేలియా కూడా త్వరలోని డీప్ సీక్ పై నిషేధం విధించాలని ఆలోచనలో ఉంది. అయితే నిపుణులు మాత్రం డీప్ సీక్ పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం చైనాకు చేరవేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా గత వారం రోజుల నుంచి డీప్ సీక్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే ఏఐ చాట్ బాట్ ను ఆవిష్కరించింది 2023లోనే. అయితే డీప్ సీక్ ఈ ఏడాది జనవరిలో R1 మోడల్ను మార్కెట్లో లాంచ్ చేసిన తర్వాత నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం కావడం మొదలయ్యాయి. కాగా చైనాకు చెందిన ఏఐ చాట్ బాట్ గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మరి అకస్మాత్తుగా ఈ డీప్ సీక్ ఎందుకు అత్యంత ప్రజాదరణ పొందింది అనే విషయానికి వస్తే అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఏఐ చాట్ బాట్ ప్రజల దృష్టిని ఆకర్షించడం మొదలెత్తింది. ఇక అమెరికా విషయానికి వస్తే ఏఐ చిప్ ను చైనాకు ఎగుమతి చేయకుండా బ్లాక్ చేసింది. ఇక డీప్ సీక్ విషయానికి వస్తే ఇది ఏఐ చాట్ బాటే. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుందో అలానే ఇది కూడా పనిచేస్తుంది. అయితే చాట్ జీపీటీతో పోల్చుకుంటే అతి తక్కువ పెట్టుబడితో దీన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇక డీప్ సీక్ ఏఐ అంటే ఏమిటి అనే విషయానికి వద్దాం. ఈ యాప్ ను లియాంగ్ వెన్పెంగే మే 2023లో అభివృద్ధి చేశాడు. అయితే ఇటీవల కాలంలో ఇది ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షించడం మొదలెట్టింది. అయితే తాజాగా పలు లాంగ్వేజ్ మోడల్స్ ను మార్కెట్లో విడుదల చేయడంతో ప్రజల దృష్టిని బాగా ఆకర్షించడం మొదలెట్టింది.
ఇక డీప్ సీక్ మోడల్స్ విషయానికి వస్తే డీప్ సీక్ V3, డీప్ సీక్ R1 మార్కెట్లో విడుదల చేశారు. వాటిలో V3 విషయానికి వస్తే జనరల్ పర్పస్ మోడల్, ఇక R1 మోడల్ విషయానికి వస్తే రీజనింగ్ టాస్క్ పూర్తి చేయడంలో స్పెషలిస్ట్. కాగా ఈ రెండు మోడల్స్ కు అతి తక్కువ సమాచారం ఇచ్చి మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. మార్కెట్లో పోటీ కంపెనీలతో పోల్చుకుంటే డీప్ సీక్ లాంగ్వేజ్ మోడల్ మంచి ఫలితాలు ఇస్తోంది. కాగా ఈ డీప్ సీక్ విషయానికి వస్తే మిక్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్ ఆర్కిటెక్చర్ సాయంతో అభివృద్ధి చేయడంతో మంచి ఫలితాలు అందిస్తోంది. అలాగే డీప్ సీక్ AI చాట్బాట్ మానవులతో కూడా చక్కగా ఇంటరాక్ట్ అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే చాలా వరకు AI మోడల్స్ కు కూడా హ్యూమన్ బీయింగ్ తో ఇంటరాక్ట్ అవుతుంటాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చైనాపై ఫోకస్ పెట్టారు ట్రంప్. ముందుగా చైనాకు చెందిన యాప్ టిక్ టాక్ ను నిషేధించాలనుకున్నారు. అయితే టిక్ టాక్ ను అమెరికా యువత విచ్చలవిడిగా వ్యతిరేకిస్తోంది. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కు ఓటు వేసిన వారిలో చాలా మంది టిక్ టాక్ అభిమానులని తెలుసుకున్న ట్రంప్ టిక్ టాక్ పై కాస్త కనికరం చూపించారు. టిక్ టాక్ లో కొంత భాగస్వామ్యం అమెరికా కంపెనీ తీసుకోవాలని సూచించారు ట్రంప్. మరి డీప్ సీక్ విషయంలో ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.